ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబో అన్ని విషయాల్లో దేవుని హస్తం మీకు తోడయ్యుండి మీకు జయాన్ని కలుగజేయును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు యేసుక్రీస్తు యొక్క పుట్టుకతో సంబంధించినటువంటి మరికొన్ని విషయాల గురించి మనం ధ్యానించుకోబోతున్నాం. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, 1వ వచనం 2వ వచనం మనం చదువుతున్నాము. హేరోదు రాజు దినముల యందు అనేటువంటి మాట అక్కడ చదువుతున్నామండి. హేరోదు రాజు దినముల యందు యూదయలో బత్లెహేములో క్రీస్తు పుట్టినప్పుడు తూర్పు నుండి జ్ఞానులు యెరూషలేముకు వచ్చి దేవుని దగ్గర రాజు దగ్గర అడుగుతున్నా, యూదులకు రాజుగా జన్మించిన వాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున ఆయన నక్షత్రాన్ని మేము చూసి ఆయన్ని మేము నమస్కరించడానికి వచ్చాము, ఆయన్ని మేము మృక్కుబడి చేయడానికి వచ్చాము అని చెప్పి వారు అంటున్నారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క హేరోదు ఎవరు? ఈ రాజు ఏం చేస్తున్నాడు? ఈ మాటలు విన్నప్పుడు రాజు కలవరపడుతున్నాడు. ఎందుకు కలవరపడ్డాడు? ఈ రాజు యొక్క చరిత్ర ఏంటని మనము తెలుసుకోవడానికి మనము క్రీస్తు పూర్వం 44వ సంవత్సరానికి మనం వెళ్ళాలండి. జూలియస్ సీజర్ అనేటువంటి ఒక రాజు లోకాన్నంతా కూడా గెలుస్తున్నాడు. జయించి ఆయన ఈ లోకాన్ని ఏలుబడి చేయడానికి, తన స్వాధీనంలో ఉంచుకోవడానికి చాలా చిన్న కొంతమంది వ్యక్తులను ఏం చేస్తున్నంటే చిన్న ప్రాంతం మీద అధికారులుగా నియమించి వారికి కొన్ని అధికారాలు ఇస్తున్నాడండి. ఈయనకు ఈ జూలియస్ సీజర్ అనేటువంటి రోమరాజుకు 2 పిల్లలు ఉన్నారు. అక్టోవియన్ అనేటువంటి ఒక బాబు, అక్టోవియా అనేటువంటి ఒక పాప, 2 ఉన్నారు. ఇప్పుడు ఈ యొక్క అక్టోవియన్ అనేటువంటి బాబు పెరుగుతున్నాడు. వాడు పెద్దవాడు అయినప్పుడు, యవనస్తుడు అయినప్పుడు ఆయనకు ఒక విపరీతమైన ఆశ వస్తుంది. నా తండ్రి వలె నేను కూడా లోకాన్నంతా ఏలుబడి చేయాలి అని. ఆ యొక్క ఆశలోనే తాను పెరుగుతున్నాడు, యవనస్తుడైపోతున్నాడు. ఇలాగున్నప్పుడు కానీ ఇతడేమో కొంచెము భయపడేటువంటి స్వభావం కలిగిన వ్యక్తి అండి. ఈ యొక్క అక్టోవియన్ అనేటువంటి ఈ యొక్క యవనస్తుడు భయపడేటువంటి స్వభావం కలిగినటువంటి ఒక వ్యక్తి. ఇలాగున్నప్పుడు ఇతనికి మార్క్ యాంటోనీ అనేటువంటి ఒకరితో పరిచయం ఏర్పడుతుంది. ఈ మార్క్ యాంటోనీ అడుగుతున్నాడు, ఎందుకయ్యా ఎప్పుడు నువ్వు దిగులుగానే ఉన్నావు, ఏంటి నీ మనసులో ఏముందో నాకు చెప్పనంటే, అప్పుడు తన ఆశను తన స్నేహితుడితో చెప్పినప్పుడు ఆయన అంటున్నాడు, ఇదే కదా, నీవు నీ తండ్రిలాగా లోకనంతా ఏలాలంటే నువ్వు పని చేయాలి. ఏంటి? నీ తండ్రిని చంపేసాయి, అప్పుడు నీ తండ్రి తర్వాత నువ్వే కదా రాజువు అని చెప్పి అంటున్నాడు. ప్రియమైన జూలియస్ సీజర్ అనే రాజును చంపడానికి బ్రూటస్, కాషియస్ అనేటువంటి 2 వారు ఎన్నుకుంటున్నారు. తన తండ్రి యొక్క ప్రాణ స్నేహితుడైనటువంటి బ్రూటస్ ద్వారానే తన తండ్రిని హత్య చేయిస్తున్నాడు. ఈ యొక్క జూలియస్ సీజర్ చనిపోతున్నప్పుడు తన స్నేహితుడైన బ్రూటస్ని చూసి, యూటూ బ్రూటస్, నువ్వు కూడా నా బ్రూటస్ అని చెప్పి ఆ మాట చెప్పని చనిపోతుంది. ఈ మాట మనకు చాలా ప్రబల్యమైన మాట. ఇప్పుడు ఏమవుతుంది? చనిపోయిన తర్వాత ఈ యొక్క అక్టోవియన్ అనేటువంటి ఆ యొక్క జూలియస్ సీజర్ యొక్క కుమారుడు ఆయన లోకాన్నంతా కూడా ఆయన ఏలుబడి చేయడం మొదలు పెడుతున్నాడు. అక్టోవియన్ అనేటువంటి తన పేరుని అగస్టస్ అని మార్చుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతడే లోకమంతా కూడా ప్రజాసంఖ్య రాయబడాలని చెప్పి మొదటి చట్టాన్ని ఇతడు వేస్తున్నాడు. ఇప్పుడు అతనికి చాలా సంతోషము. అరే, నా తండ్రిలాగా నేను కూడా లోకానంతా ఏలుబడి చేయడం మొదలుపెట్టాను, దీనికి కారణం ఎవరు? నా ప్రాణ స్నేహితుడైనటువంటి మార్క్ యాంటోనీ అని చెప్పి అతనికి ఏమైనా సహాయం చేయాలి, అతను గణపరచాలని చెప్పి యాంటోనీ నీకేం కావాలో చెప్పని అడిగితే ఆయన అంటున్నాడు, నాకు నీ చెల్లిని నేను వివాహం చేసుకోవాలి అంటున్నాడు. అక్టోవియాని నాకు నేను వివాహం చేసుకోవాలి అంటున్నాడు. సరే పర్వాలేదు, మన ప్రాణ స్నేహితుడే కదా అని చెప్పి తన సొంత చెల్లిని తన స్నేహితునికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాడు. కొద్ది రోజులు బాగున్నటువంటి వీరి యొక్క కుటుంబ జీవితము కొద్ది రోజుల తర్వాత అది కొన్ని సమస్యలు మొదలు పెడుతున్నాయి. ఈ మార్క్ యాంటోనీ ఐగుప్తు యొక్క యువరాణి అయినటువంటి క్లియోపాట్రాను ఈయన ప్రేమించడం మొదలు పెడుతున్నాడు. ఆ ఐగుప్తు దేశంలోనే ఉండడం మొదలు పెడుతున్నాడు. అప్పుడు తన యొక్క చెల్లికి ఇతను నమ్మక ద్రోహం చేశాడని చెప్పి ఆ యొక్క మార్క్ యాంటోనీ అనేటువంటి అతన్ని ఈయన ఐగుప్తు దేశం మీద దండెత్తి వెళ్ళి అతన్ని చంపేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క క్లియోపాట్రాను కూడా చంపేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇతని యొక్క చెల్లి పిల్లలు ఉన్నారండి. వీళ్ళు పెద్దోళ్ళు అవుతున్నారు, పెరుగుతున్నారు. మళ్ళీ ఒక అగస్టస్ ఏం చేస్తున్నానంటే, ఈ పిల్లల యొక్క తండ్రిని నేనే చంపాను, వీళ్ళు ఎప్పుడైనా నన్ను చంపడానికి అవకాశం ఉందని చెప్పి తన చెల్లి యొక్క పిల్లలను కూడా ఇతను చంపేస్తున్నాడు. తన తోడబుట్టిన వాళ్ళు, బంధుమిత్రులు ఎవరెవరు ఉన్నారు అందరూ చంపేస్తున్నాడు. ఎందుకంటే పదవి వ్యామోహము వలన. ఇప్పుడు ఆయన అనుకుంటున్నాడు, అమ్మయ్య నాకు ఇంకా శత్రువులు లేరు, నా పదవికి ఎవరి దగ్గరకు రారు, నేనే రాజునని చెప్పి అనుకుంటున్నప్పుడు ఈ జ్ఞానులు వచ్చి
అతని దగ్గర అడుగుతున్నాడు, అయ్యా రాజు ఏడని అడుగుతున్నాడు. కాబట్టి నేను ఏం చేశాను, కలవరపడుతున్నాడు. ఇదేంటిది, నేను ఇదే కదా జరగకూడదు అనుకుంటున్నాను, ఇది జరగకూడదని కదా అందరం చంపేశాను, ఈ రాజు ఎక్కడి నుండి వచ్చాడు అని అతను ఆలోచిస్తున్నప్పుడు పుట్టింది రాజు కాదు, పుట్టింది క్రీస్తు అని చెప్పి అతను గ్రహిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది ఆ యొక్క ఇశ్రాయేల్ యొక్క పెద్దవారిని పిలిచి, ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు ఎక్కడ పుడతాడయ్యా అని చెప్పి ఆయన విచారిస్తున్నాడు. వాళ్ళంటే, అయ్యా బెత్లెహేములోనే పుడతాడు, నీ ఏలుబడిలో ఉన్న బెత్లెహేములోనే పుడతాడు అన్న వెంటనే ఈయన ఏం చేస్తున్నాడు, అయ్యా మీరు వెళ్ళి ఆ బిడ్డని, శిశువుని మీరు మొక్కండి, మీరు చూసిన తర్వాత నేను కూడా వెళ్ళి వచ్చి నమస్కారం చేయడానికి నాకు కూడా చెప్పండి అని చెప్పి పంపిస్తున్నాడు. ఇప్పుడు జ్ఞానులకు అర్థమైపోయింది, మనము దేవుని యొక్క మార్గం, మనకు సొంత జ్ఞానం మీద ఆధారపడి దేవుని యొక్క మార్గాన్ని వదిలిపెట్టాము, అపాయకరమైనటువంటి మనిషి దగ్గరకు వచ్చేసామని చెప్పి వారు బాధపడుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు మళ్ళీ దేవుడు వారికి ఒక అవకాశం కలిగిస్తున్నాడు. ఏంటి అవకాశము? ప్రియమిత్రులారా, వారు ఏ యొక్క నక్షత్రాన్ని అయితే వదిలిపెట్టారో మళ్ళీ ఆ యొక్క నక్షత్రాన్ని వాళ్ళు చూస్తున్నారు. ఆ నక్షత్రం వారిని సరైన మార్గంలో నడిపిస్తుంది. దేవుని చిత్తం అయితే ప్రియమిత్రులారా, వీరికి ఇవ్వబడినటువంటి హెచ్చరికను గురించి మనము రేపు ధ్యానించుకుందాం. ప్రియమిత్రులారా, వీరు చేసినటువంటి చిన్న పొరపాటు అనేక చిన్న బిడ్డల యొక్క జీవితము ముగిసిపోవడానికి ఒక కారణంగా మారింది. ఈ రోజుల్లో మనం చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లు కూడా మన జీవితంలో చాలా అపాయాల్ని, చాలా బాధ కలిగించేటువంటి సమస్యలను, పరిస్థితులను మన జీవితంలో కలుగజేస్తున్నాయి. ప్రియమిత్రులారా, ఇంకా కొన్ని రోజుల్లో మనం ఈ యొక్క సంవత్సరాన్ని ముగించబోతున్నాము. దేవుని మార్గంలో మనం నడుస్తున్నామా, లేకుంటే మన మార్గంలో మనం నడుస్తున్నాం అనేటువంటి దాన్ని మనం ఆలోచిద్దాము. దేవునికి చిత్తం లేని క్రియలు మన జీవితంలో ఉన్నట్లయితే మన జీవితాన్ని సరిచేసుకుందాం గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఈ బంగారు పాదాలకు స్తుతులు స్తోత్రాలు చేస్తున్నామయ్యా. తండ్రి యొక్క అయా జ్ఞానుల గురించి మేము చదివాము, ధ్యానించుకుందాం. నీకు స్తోత్రం తండ్రి. వారు తన సొంత జ్ఞానం మీద ఆధారపడ్డారు, నీ మార్గాన్ని వదిలిపెట్టారు అయ్యా. వారు అపాయకరమైన మనిషి యొక్క చేతుల్లో దొరికిపోయారు అయ్యా. స్తోత్రం తండ్రి. మళ్ళీ వారు తమ జీవితాన్ని సరిచేసుకున్నప్పుడు అయ్యా వారిని సరైన మార్గం నడిపించిన దేవుడు తండ్రి. ఈ యొక్క మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో నీకు ఇష్టం లేని క్రియలు, నీకు ఇష్టం లేని తండ్రి మార్గంలో నడుస్తున్నట్లయితే ఒక్కసారి వారి జీవితాన్ని సరిచేసుకుని కృపదైత్యమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలతో మీ బిడ్డలను మీరు నింపమని, ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించడానికి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.